హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా కేక్ చేయబోతున్నాను. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా? ఇడ్లీ పాత్రలో ఇసుక పోసుకున్నానండి. చూసారుగా, ఇలా పోసుకోవాలి. ఇప్పుడు ఫ్రీ హీట్ కోసం స్టవ్ వెలిగించి ఈ పాత్రని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇది ఫ్రీ హీట్ అయ్యేసరికి మనం ఇంతలో గోధుమ పిండికి పెరుగు హాఫ్ కప్ వేస్తాను. కప్పేమో ఆయిల్ పోసుకుంటున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుంటున్నానండి. గోధుమ పిండికి అరకప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. బీట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ కప్పుతో గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా మనం సీవ్ చేసుకోవాలి. ఇందులోనే బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇక్కడ సీవ్ చేసుకోవాలి సార్. 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం ఇట్లా మనం కలిపి తీసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇట్లా మనం కలిపి తీసుకోవాలి. కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇట్లా 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. బాదం పీసెస్, క్యాష్యూ నట్స్, డ్రై ఫ్రూట్స్ పీసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 40 మినిట్స్ అయింది. కేక్ బ్రౌన్ కూడా కుక్ అయిందో లేదో టూత్ పిక్తో చూద్దాం మనం. మంచిగా కుక్ అయిందండి, చూసారు కదా. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను. మనం డిమోల్ట్ చేసుకోవాలంటే ఇట్లా చూసారు ఎంత బాగా వచ్చిందో కేక్ గోధుమ పిండితో. కేక్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు